హాయ్ గైస్, నేను మీ అర్చనాని. ఈరోజు టాపిక్ వచ్చేసి హోమ్ మేడ్ సెర్లాక్ ఫర్ బేబీస్ అనమాట. నార్మల్గా ఉగ్గు అయితే అందరికీ తెలిసిన ప్రాసెసే. బియ్యం నానబెట్టేసి ఆరబెట్టాలి, అది చాలా పెద్ద ప్రాసెస్ కదా. సో సమ్ టైమ్స్ మనం ట్రావెల్ చేసేటప్పుడు కానీ మేబీ ఇన్ టైమ్స్ ఆఫ్ రెయినీ సీజన్లో కానీ మనం హోమ్ మేడ్ సెర్లాక్ ఈజీగా చేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ ఏంటో చూపిస్తాను, అండ్ దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో కూడా చూపిస్తాను. ఓకే, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చాలా సింపుల్ అండి. ఫస్ట్ వచ్చేసి మఖానా, దీన్ని ఫాక్స్ నట్ సీడ్స్ కూడా అంటారు. నెక్స్ట్ వచ్చేసి బదామ్ ఒక 5 to 10 పీసెస్. నెక్స్ట్ వచ్చేసి వాల్నట్ దగ్గర 2 to 3 పీసెస్. నెక్స్ట్ వచ్చేసి క్యాష్యూ. నెక్స్ట్ వచ్చేసి అటుకులు, కొంచెం సాఫ్ అండ్ కొంచెం జీరా, ఇలాచీ ఫర్ ఫ్లేవర్. సో వీటి బెనిఫిట్స్ ఏంటి అంటే ఫాక్స్ నట్స్ అండ్ లోటస్ సీడ్స్ అంటారు, తామర గింజలు అంటారు తెలుగులో. దీంట్లో చాలా ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ ఉంటాయి బేబీకి. అండ్ టాప్ ఆఫ్ ఇట్ చాలా ఫైబర్ ఉంటుంది దీంట్లో, అండ్ బేబీ గ్రోత్కి చాలా యూస్ఫుల్ అండి ఫాక్స్ నట్ అనేది. నెక్స్ట్ బదామ్ అయితే విచ్ ఇస్ వెరీ గుడ్, వెరీ గుడ్ ఫర్ ది బేబీ డెవలప్మెంట్. క్యాష్యూస్, అగైన్ క్యాష్యూస్ ఇన్ని అయితే నార్మల్గా అవసరం లేదు, అంటే రిమూవింగ్ ఇట్ ఆఫ్. ఓకే, దీస్ మెనీ క్యాష్యూస్ ఆర్ ఇనఫ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాల్నట్ అనమాట. నేను ఓన్లీ 1 వాల్నట్ని 3 పీసెస్ వేసాను. వాల్నట్లో మనకి చాలా ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, విచ్ ఇస్ వెరీ గుడ్ ఫర్ ది బేబీస్ బ్రెయిన్ డెవలప్మెంట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి అటుకులు, విచ్ ఆర్ వెరీ ఈజీలీ డైజెస్టబుల్. సాంఫ్ అండ్ జీరా వచ్చేసి ఫర్ డైజెషన్ అనమాట. ఓకే, సో ఇదంతా ఏం చేస్తాను అంటే డ్రై రోస్ట్ చేసి మిక్సీ చేస్తాను. ఐ షో యూ హౌ ఐ డూ, ఎలా చేస్తానో చూపిస్తాను మీకు. ఇది వచ్చేసి నేను జస్ట్ ఒక 1 వీక్ వచ్చేటట్టు చేసుకున్నాను, ఎందుకంటే 1 వీక్ విల్ బీ మచ్ ఎనఫ్ ఫర్ ది ఫ్రెష్నెస్ అనమాట. ఓకే, దీంట్లో ఇంగ్రీడియంట్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి నేను అన్నీ వేసేసాను. ఆల్రెడీ ప్యాన్ ప్రీ హీటెడ్ అనమాట. సో ఇది వచ్చేసి కొంచెం డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఐ షో యూ హౌ ఇట్ లుక్స్ ఆఫ్టర్ మిక్స్. ఇలాచీ తప్ప అన్నీ డ్రై రోస్ట్ చేస్తున్నాను. ఇలాచీ అండ్ సోమ్ తప్ప అన్ని డ్రై రోస్ట్, జీరా, అటుకులు, బదామ్ అండ్ క్యాష్యూ. అండ్ సో గైస్, పౌడర్ చేసుకున్నాక ఇలా అయిపోయింది సెర్లాక్ రెడీగా ఉంది. సో ఇది వచ్చేసి మనం మార్నింగ్ కానీ, ఆఫ్టర్నూన్ కానీ, ఈవినింగ్ కానీ ఏదైనా ఒక 1 టైం ఒక 2-3 స్పూన్స్ తీసుకొని హాట్ వాటర్లో మిక్స్ చేసి, కిడ్స్కి ఒకవేళ స్వీట్ తినడం ఇష్టం ఉంటే కొంచెం లైట్గా వెరీ హాఫ్ పించ్ ఆఫ్ జాగ్రీ, అదే బెల్లం కానీ మిశ్రీ కానీ వేసి యూ క్యాన్ సర్వ్ దెమ్. దే వుడ్ లవ్ టు ఈట్ రియలీ. అండ్ ఇది వచ్చేసి హోమ్ మేడ్ సెర్లాక్ కాబట్టి ఇనిషియల్గా అంత ఇష్టపడకపోవచ్చు, బట్ దెన్ పిల్లలకి ఇది చాలా అంటే చాలా ప్రోటీన్స్ అండ్ ఫైబర్ రిచ్ ఫుడ్ అనమాట. టెక్స్చర్ వచ్చేసి ఇట్ విల్ బీ వెరీ గుడ్. టెక్స్చర్ కానీ, ఆ టేస్ట్ కానీ, ఆ ఫ్లేవర్ కానీ, ఇట్ విల్ బీ వెరీ గుడ్. అండ్ ఈ సెర్లాక్ వచ్చేసి బేబీస్ హూ హ్యావ్ క్రాస్డ్ 8+ months వాళ్ళకి వీ హ్యావ్ టు గివ్ దెమ్.